హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరగబోతున్నాయా? త్వరలో ఉప ఎన్నికలు రాబోతున్నాయా? తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఇప్పుడు ఎలాంటి ఖాళీలు లేవు. అన్ని ప్రాంతాల్లో శాసనసభ్యులు ఉన్నారు. మరి ఏమాత్రం ఖాళీ లేకున్నా తెలంగాణ శాసనసభ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఎలా రాబోతున్నాయి? ఖచ్చితంగా వస్తాయని అంటున్నారు పొలిటికల్ సర్కిల్లోని వర్గాలు. తెలంగాణలో ఉప ఎన్నికలకు బీజేపీ ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించిందని టాక్ నడుస్తుంది. ముఖ్యంగా పొలిటికల్ సర్కిల్లో బీజేపీ ఇప్పటికే ఒక మార్గం క్రియేట్ చేసుకుందని, ఆ మార్గం ప్రకారం తెలంగాణలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తున్నాయని చెప్తున్నారు. ఉప ఎన్నికలు ఎలా వస్తాయి? తెలంగాణలో నిజంగా ఉప ఎన్నికలు జరగబోతున్నాయా? ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇది హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ రాష్ట్రంలో మరింతగా బలపడాలని బీజేపీ పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మరింతగా ఇరుకునబెట్టి రాష్ట్రంలో మరిన్ని స్థానాలు పొందాలని బీజేపీ వ్యూహం రచిస్తోంది. అంటే ఇది సాధ్యం కావాలంటే తెలంగాణలో ఉప ఎన్నికలు రావాలి. బీజేపీ ఈ ఉప ఎన్నికల కోసం మంచి మాస్టర్ ప్లానే అమలు చేస్తోందట. ముఖ్యంగా ఐదుగురు ఎమ్మెల్యేలను రిజైన్ చేయించి వారిని మళ్ళీ ఉప ఎన్నికల్లో పోటీ చేసేలా బీజేపీ ప్లాన్ చేస్తోందట. ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ను ఓడించి బీజేపీ అభ్యర్థులను గెలిపించుకొని రేవంత్ రెడ్డి సర్కార్ను ఇరుకునబెట్టాలని కమలనాథులు వ్యూహం రచిస్తున్నారట. ఇందుకోసమే తెలంగాణలో ఉప ఎన్నికలకు బీజేపీ మాస్టర్ ప్లాన్ అమలు చేసే దిశగా అడుగులు వేస్తోందని చెప్తున్నారు. మరి ఆ 5 శాసనసభ్యులు ఎవరు? బీజేపీ తమ శాసనసభ్యులతోనే రాజీనామా చేస్తుందా అంటే బీజేపీ మరి అంత పిచ్చి పని చేయదు. ఉన్న శాసనసభ్యులను కోల్పోయేందుకు బీజేపీ ఇష్టంగా లేదు. అసలు ఏ పార్టీ ఇష్టపడదు. మరి ఆ 5 శాసనసభ్యులెవరు? బీజేపీ కోసం తమ పదవులను త్యాగం చేసి మళ్ళీ పోటీ చేసేందుకు సిద్ధపడుతున్న ఆ శాసనసభ్యులెవరు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? నో, గులాబీ పార్టీలో ఉన్నారు. గులాబీలతో రాజీనామా చేయించి ఖచ్చితంగా మళ్ళీ పోటీ చేస్తే గెలుస్తారని నమ్మకం ఉన్న గులాబీ శాసనసభ్యులతో రాజీనామా చేయించి వారిని పార్టీలో చేర్చుకొని బీజేపీ అభ్యర్థులుగా ఉప ఎన్నికల్లో రంగం దించేందుకు బీజేపీ యాక్షన్ ప్లాన్ రూపొందిస్తుందట. తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు హైకమాండ్ దగ్గర ఈ ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. హైకమాండ్ కూడా దీనికి సానుకూలంగానే ఉందని చెప్తున్నారు. ప్రధానమైన విషయం, ఇంపార్టెంట్ ఇష్యూ. ఆ 5 గులాబీ శాసనసభ్యులు ఎవరు? బీజేపీతో టచ్లో ఉన్న ఆ 5 ఎవరు? వీరు బీజేపీతో ఇప్పటికే టచ్లో ఉన్నారట. రాజీనామా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని టాక్ నడుస్తుంది. వీళ్ళు పోటీ చేస్తే ఆయా నియోజకవర్గాల్లో ఖచ్చితంగా గెలుస్తారని బీజేపీ అంచనా వేస్తోంది. వాళ్ళను ఎలాగైనా గెలిపించుకుంటామని ఆ ఎమ్మెల్యేలకు తెలంగాణ బీజేపీ నేతలు భరోసా ఇస్తున్నట్లు తెలుస్తుంది. అంటే ఈ 5 ఒక సంఖ్య అటు ఇటు కావచ్చు, 6 కావచ్చు. ఈ 6 బీజేపీ పార్టీలో చేరుతారు. అంతకుముందే తమ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారు. ఆ తర్వాత బీజేపీలో చేరుతారు. అనివార్యంగా ఉప ఎన్నికలు వస్తాయి. ఈ ఉప ఎన్నికల్లో వాళ్లే మళ్ళీ పోటీ చేస్తారు, మళ్ళీ గెలుస్తారని కూడా బీజేపీ భావిస్తోంది. అంటే గులాబీ పార్టీకి చెందిన 5 శాసనసభ్యులు అతి త్వరలో రాజీనామా చేయబోతున్నారని పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు బలమైన టాక్ నడుస్తుంది. బీజేపీ ప్లాన్ అమలైతే ఇక్కడ 2 అంచెల ప్లాన్ ఉంది. ఒకవేళ శాసనసభ్యులు రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేసి విజయం సాధిస్తే ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన అనేక మంది శాసనసభ్యులపై ఒత్తిడి పెరుగుతుంది. వాళ్ళు రాజీనామా చేయాలనే డిమాండ్ పెరుగుతుంది. మరోవైపు తమ శాసనసభ్యుల సంఖ్య బీజేపీ పెంచుకోవాలని చూస్తుంది. ఇందులో భాగంగానే ఉప ఎన్నికలకు ప్లాన్ వేస్తుంది. ఈ 5-6 మళ్ళీ ఉప ఎన్నికల్లో గెలిస్తే
బీఆర్ఎస్లో ఉన్న కొంతమంది శాసనసభ్యులు మళ్ళీ బీజేపీ వైపు చూసే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్లో కూడా కొంతమందిని ఆకర్షించవచ్చని బీజేపీ లెక్కలు వేసుకుంటుంది. అంటే అనివార్యంగా ఉప ఎన్నికలు తీసుకొచ్చి బీజేపీ తమ శాసనసభ్యుల సంఖ్యను పెంచుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని మంచి వ్యూహమే రూపొందిస్తున్నట్టుంది.